సో ఫ్రెండ్స్, మండే కూడా స్టాక్ మార్కెట్ ఫాల్ అయితే అవ్వబోతుందా? ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ డే సెన్సెక్స్ మనం కనుక చూసుకున్నట్లయితే దాదాపు 700 పాయింట్స్ అయితే పడిపోవడం అయితే జరిగింది. దాని తర్వాత మనం కనుక డౌ జోన్స్ని చూసుకున్నట్లయితే సో రీసెంట్గా ట్రంప్ వచ్చేసరికి ఏం చేశాడయ్యా అంటే సో మెక్సికో ఇంకా యూరోప్ మీద దాదాపు 30% టారిఫ్స్ అయితే వేశాడనమాట. ఆగస్ట్ 1 నుంచి ఇవి అప్లికబుల్ రాకపోతున్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు ఇలాంటి పరిణామాలు మనం కనుక చూసుకుంటే కనుక ఇంకా ఇండియా మీద ప్రెషర్ అనేది ఎక్కువైంది. సో మండే మార్కెట్ దీనికి ఎలా రియాక్ట్ అవబోతుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తూ, చాలామంది సిడిఎస్ఎల్ గురించి, బిఎస్సి గురించి అడుగుతున్నారు. సో ఈ రెండు స్టాక్స్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తూ, జేపీ పవర్ గురించి, వరుణ్ బెవరేజెస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ గురించి, సుజలాన్ గురించి, దాంతోపాటు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వొడాఫోన్ ఐడియా గురించి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి, ఎవెన్యూ సూపర్ మార్కెట్స్, డిమార్ట్ గురించి, బిహెచ్ఎల్ గురించి అందరూ అడుగుతున్నారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి. సో తమ్నైల్లో ఉన్న ప్రతి ఒక్క స్టాక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేశాను. ఒక్కొక్క స్టాక్ గురించి చెప్పేటప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనం పర్టికులర్ స్టాక్స్లో ఎంట్రీస్ తీసుకోవడం కరెక్టా కాదా, ఒకవేళ ఎంట్రీస్ తీసుకునే పని అయితే మన పర్టికులర్ స్టాక్స్కి టార్గెట్స్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఆ టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి ఎంత టైం ఫ్రేమ్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయో నేను మీతో వీడియోలో మాట్లాడతాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ట్రేడ్ చేసి వాళ్ళ ఈజీగా ప్రాఫిట్ సంపాదించవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఎఫెక్ట్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాల్సిన విషయం, ఇంకా ఈ తారీఫుల వల్ల ఇండియా ఎఫెక్ట్ అవ్వబోతుందా అంటే పార్షల్లీ ఎస్ అనమాట. ఎందుకంటే ట్రంప్ ఏమంటున్నాడంటే బేసికల్గా ట్రంప్ వచ్చేసరికి మిగతా కంట్రీస్ని మీరు అబ్జర్వ్ చేస్తే మెక్సికో మీద, యూరోపియన్ యూనియన్ మీద దాదాపు 30% టారిఫ్ రేట్ అయితే సాటర్డే అనౌన్స్ చేశాడు. సో దాని తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఇంకా ఇండియా ఇంకా యూఎస్ డీల్ అనేది ఇంకా ఫైనలైజ్ కంప్లీట్గా రాలేదన్నమాట. సో ఇండియాకి ఫేవరబుల్గా నేను ఇండియాకి 20% లేదంటే అంతకన్నా తక్కువ టారిఫ్ వేస్తానని చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మీద 20% టారిఫ్ కనుక వేస్తే ఇండియా చాలా ఎఫెక్ట్ అయ్యిద్ది. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే మిగతా కంట్రీస్తో పోలిస్తే ఇండియాకి ఆ లివరేజ్ ఇస్తాను, అంటే ఇండియాకి ఇంకా తక్కువ టారిఫ్ వేస్తాను కాబట్టి ఇండియాకి ఉండాల్సిన కట్ ఆఫ్ అయితే ఇండియాకి అయితే ఉండిద్ది, ఇండియాకి ఉండాల్సిన ఎడ్జ్ అయితే ఇండియాకి ఉంటుందని అయితే చెప్తున్నాడు అనమాట. సో ఇది వచ్చేసరికి ఫేవరబుల్గా ట్రంప్ మాట్లాడినా కదా అని మన ఇండియాలో ఉన్న ప్రోడక్ట్స్, తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అమెరికాకి, అవన్నీ ఎఫెక్ట్ అయితే అవుతాయండి, ఎంతో కొంత ఎఫెక్టివ్ అయితే అవుతాయి అనమాట. సో ఇంకా ప్రెజర్ అయితే ఉంది. సో నన్ను అడిగితే ట్రంప్ రీసెంట్గా యూరోప్ మీద, మెక్సికో మీద 30% టారిఫ్ వేశాడు కదా, దీనివల్ల వాళ్ళ మార్కెట్ కూడా పడింది అనమాట. సో మండే మన మార్కెట్ కూడా కొద్దిగా ప్రెజర్కి లోన్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల గుడ్ న్యూస్ వస్తే వెల్ అండ్ గుడ్, కాస్త ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు సిడిఎస్ఎల్ ఏం చేద్దాం. బేసికల్గా ఒక్కసారి నేను మీకు సిడిఎస్ఎల్ గురించి ఒక విషయం అయితే చెప్పాలి. రీసెంట్గా మీరు చూసుకున్నట్లయితే క్వార్టర్ చేంజెస్ చెప్తున్నాను. మనకి సెప్టెంబర్లో మార్కెట్ బాగా పీక్స్లో ఉంది, బాగా హెవీగా బయింగ్ సెల్లింగ్ జరిగింది. అందుకని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ క్వార్టర్లో రిజల్ట్ అనేది బాగా వచ్చింది. దాని తర్వాత డిసెంబర్, మార్చ్, రీసెంట్గా ఈ జూన్ క్వార్టర్లో ట్రేడింగ్ అనేది పెరిగిందనమాట. ఈ జూన్ క్వార్టర్లో మనం చూసుకుంటే లాస్ట్ ఏప్రిల్లో, మే నెలల్లో మార్కెట్ బాగానే ఉందండి. సో దానివల్ల ట్రేడింగ్ అనేది హెల్దీగా జరిగింది. నేనేమంటున్నాను అంటే నేను వచ్చేసరికి ఈ పర్టికులర్ క్వార్టర్లో ఎక్కువ రెవెన్యూస్, ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో మన ఛానల్ నుంచి నేను చెప్తున్న విషయం ఏంటంటే అంటే ఇప్పుడు దాకా మార్చ్ క్వార్టర్లీ ప్రాఫిట్ 80 crores వచ్చింది కదా, ఏప్రిల్, మే, జూన్. సో జూన్ క్వార్టర్లీ రిజల్ట్లో సిడిఎస్ఎల్ వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయబోతున్నారు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇప్పుడు మిడ్ రేంజ్లో 47 పాయింట్స్లోనే ఉంది. ఎంఎఫ్ఐ కూడా 59 పాయింట్స్లో ఉంది. సో ఎవరికైనా సరే ప్రజెంట్ ఇప్పుడు చూడాలనిపించిన వాళ్ళకి ఈ పర్టికులర్ స్టాక్ని, ఈ స్టాక్ కరెక్ట్ అయిన పొజిషన్స్లో ఉందని అయితే నేనైతే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. బిఎస్సి పరిస్థితి ఏంటి? బిఎస్సి కూడా ప్రజెంట్ కాస్త ప్రెజర్కి లోనైందంతే. ఆర్ఎస్ఐ అసలుకి 33 పాయింట్స్కి పడిపోయింది. షేర్ హోల్డింగ్ చూసుకున్న అసలు ఫైనాన్షియల్స్ చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఫైనాన్షియల్స్ పరంగా మనం ఆలోచిస్తే ప్రజెంట్ ఈ పర్టికులర్ స్టాక్ని చూడండి, రెవెన్యూస్ ఎంత చక్కగా, ఎంత హెల్దీగా గ్రో అవుతూ కనిపిస్తున్నాయో. ఇలాంటప్పుడు మనం ఖాతరు చేయకుండా ఈ పర్టికులర్
స్టాక్ ఏదో మార్కెట్ పడుతుంది కదా అని నెగిటివ్ సెంటిమెంట్ని చూసుకొని రియాక్ట్ అయితే మనమే నష్టపోతాం. ఎవరైతే బీఎస్సీ షేర్ హోల్డర్స్ ఉన్నారో జాగ్రత్తగా ఉండొచ్చు. అదే పర్టికులర్ స్టాక్ చాలా చాలా హెల్దీగా ఉంది, భయపడొద్దని చెప్తున్నాను. మార్కెట్ ఉంటుందండి, మార్కెట్ పడిద్ది, లెగుస్తూ ఉంటుంది. మీరు నమ్ముకోవాల్సింది మార్కెట్ని కాదు, కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయా లేదా, కంపెనీస్ ముందుకెళ్తున్నాయా లేదా, ఆ విధంగా ఆలోచించండి. ఆ విధంగా ఫైనాన్షియల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద చూస్తూ ఉంటే అప్పుడు మీకు ఐడియా వస్తుంది తప్పించి మార్కెట్ ఏదో పడుతుంది కదా అని మార్కెట్లో ఉన్న మన స్టాక్ పడిపోతుంటే మనం భయపడకూడదు అనమాట. సో కంపెనీస్ మీద కాన్ఫిడెన్స్ పెంచుకోండి, కంపెనీస్ ఎందుకు పడుతున్నాయో అవి మాత్రమే ఫోకస్ చేస్తూ ఉండండి. అంతేగాని మార్కెట్ ఏదో పడడం వల్ల స్టాక్ ప్రైస్ పడిపోతే అనవసరంగా మీరు భయాలకి గురవద్దు. జేపీ పవర్ పరిస్థితి ఏంటి? సో మీరు అబ్జర్వ్ చేస్తే డీల్ అయితే ఫైనలైజ్ స్టేజ్లో అయితే ఉంది. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ పర్టికులర్ ట్రేడింగ్ డే కూడా దాదాపు 45 కోట్ల ట్రేడింగ్ జరిగింది, ఆ ముందు రోజు 90 కోట్ల ట్రేడింగ్ జరిగింది. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ట్రేడింగ్ అంత పీక్స్లో ఉన్నప్పుడు చాలామంది చాలా హయ్యర్ వాల్యుయేషన్స్లో కొనేసి ఉన్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఎవరెవరైతే పెద్ద షార్క్స్ ఉంటాయో, ఎవరెవరైతే ఆపరేటర్స్ ఉంటారో వీళ్ళందరూ వచ్చేసి మన డబ్బులు తినేద్దామని చూస్తుంటారు, గేమ్స్ ఆడుతుంటారు, విచిత్రమైన గేమ్స్. సో ఇలాంటి స్పెక్యులేషన్లో మనం ఏదైనా గేమ్ ఆడితే అనవసరంగా నష్టపోతూ ఉంటాం. మనకి ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలో తెలియదు, ఎప్పుడు ఎక్సిట్ అవ్వాలో కూడా తెలియదు అనమాట ఇలాంటి విషయాల్లో. సో జాగ్రత్తగా దూరంగా ఉండటే మంచిది. ఇలాంటి స్పెక్యులేషన్స్లో మనం ఎంట్రీస్ తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకని చాలామంది అడగచ్చు, నన్ను చూపిస్తాను చూడండి. నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇంకా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే చెప్తున్నాను. లాస్ట్ 6 months నుంచి నేను పెడుతున్నా 49 కోట్ల షేర్స్ ట్రేడ్ అయినాయా లాస్ట్ ట్రేడింగ్ డే. ఆ ముందు రోజు 34 కోట్లు, 41 కోటి, 70 కోట్లు, 93 కోట్లు. అంటే ఒక 1 weekలో 5 ట్రేడింగ్ డేస్లో 90 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు, 34 కోట్లు, 49 కోట్లు. ఇన్ని కోట్ల షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి అంటే ఎవరో ఒకరు ప్రాఫిట్కే కొనుంటారుగా. మరి అమ్మేసిన వాళ్ళు తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వల్ల షేర్ ఒకరు కొంటున్నారంటే ఎవరెవరు అమ్మాలి కదా, అమ్మకపోతే ఎవరు కొనలేం కదా. ఒకసారి నా పాయింట్ ఆలోచించండి. ఎంతమంది ఈ 93 కోట్ల షేర్స్ని కొన్నారు, ఎంతమంది ఈ 70 కోట్ల షేర్స్ని కొన్నారు? వాళ్ళంతా కొనగలిగారంటే ఎవరొకరు అమ్మే ఉంటారు. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? మంచి షేర్లు అయితే వాళ్ళు ఉంచుకునేవాళ్ళు కదా. ఇప్పుడు మీకు నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది షార్ట్ చేస్తుంటారు, చాలామంది అమ్మేస్తుంటారు, డంప్ చేసి పోతారనమాట ఆపరేటర్స్. పైకి తేలికోవడానికి చాలా టైం పట్టిద్ది, అంత ఈజీ కాదు. సో బెటర్ ఇలాంటి స్పెక్యులేషన్ డ్రివెన్ స్టాక్స్ని ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. వరుణ్ బ్రివరీస్ పరిస్థితి ఏంటి? క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద స్టాక్ పడిపోతుంది కదా. సో పడింది, బట్ ఫైనాన్షియల్స్ చాలా హెల్దీగా ఉన్నాయి. వీళ్ళ తలకి రెవెన్యూస్ చూడండి, నేను మీకు చూపిస్తాను, చాలా గమ్మత్తుగా ఉంటుంది. సరిగ్గా చూడాలనుకున్న వాళ్ళు చూడండి. వీళ్ళకి ఎప్పుడైనా సరే జూన్ క్వార్టర్లో సూపర్ క్వార్టర్లీ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి 2022 మొత్తంలో జూన్లోనే ఎక్కువ వచ్చింది. 2023 ఈ 23 మొత్తంలో కూడా జూన్లోనే బాగా వచ్చింది. 24లో చూడండి జూన్లోనే బాగా వచ్చింది. 25లో చూడండి అసలు మార్చే విపరీతమైన సూపర్గా వచ్చింది. అలాంటిది ఇంకా జూన్ ఎలా వస్తుంది? నాకైతే జూన్ మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు మార్చ్ క్వార్టర్లో కొద్దిగా ఎక్కువ పెరిగిద్ది, జూన్లో ఇంకా ఎక్కువ పెరిగిద్ది. సో ఈ జూన్ క్వార్టర్లో నేను వచ్చేసరికి మినిమం 6,000 crores దాటిపోద్ది ప్రాఫిట్ అనుకుంటున్నాను. పైగా స్టాక్ ప్రైస్ కూడా మనకి ఇప్పుడు కాస్త డిస్కౌంట్ ప్రైస్కి దొరుకుతుంది. ఎందుకు అదే పనిగా జూన్లో పెరుగుతుంది అంటే సింపుల్ అండి, కామన్ సెన్స్. మనకి జూన్ క్వార్టర్ అంటే ఏ మంత్స్ వస్తాయి? ఏప్రిల్, మే, జూన్. ఈ 3 నెలల్లో ఉండేది ఏంటిది? పిల్లలకి సమ్మర్ హాలిడేస్. అంటే ఏంటి? సమ్మర్ అండి. ఆ ఎండకి వరుణ్ బ్రివరీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి? కూల్ డ్రింక్లు ఎక్కువ తాగుతుంటారనమాట. సో వాళ్ళకి సేల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. డిసెంబర్లో కాస్త చలికాలం, సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి. సో బేసికల్గా ఈ మంత్స్లో కాస్త తక్కువగా సేల్స్ జరుగుతుంటాయి కాబట్టి క్వార్టర్లీ రిజల్ట్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒక స్టాక్ని మీరు చూసేటప్పుడు అన్ని విధాలుగా దాన్ని ఆలోచించాలి. ఆర్ఎస్ఐ హెల్దీగా ఉంది, ఎంఎఫ్ఐ హెల్దీగా ఉంది. స్టాక్ తన హై నుంచి దాదాపు 33 నుంచి 34% వరకు డౌన్ఫాల్ అయితే అయ్యి ఉంది. మొత్తం అనుకూలంగా ఉందని చెప్తున్నాను ఎవరికైతే తెలీదో. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా రీసెంట్గా ఎంట్రీస్ అయితే అగ్రెసివ్గా తీసుకున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా కరెక్ట్ టైం అని అయితే నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ ఏం చేద్దాం? ఈ కరెంట్ మార్కెట్ క్లోజ్లో వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటే మంచిది. మిగతా స్టాక్స్ గురించి చెప్తూ ఉంటాను, కానీ అంతకన్నా ముందు వీడియో ఎక్కడా చూసిన వాళ్ళు మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేయండి. దాంతోపాటుగా ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ కేవలం 400 లైక్స్ పడిన వెంటనే ఇండియాలో ఇప్పుడు మనం
చూడాల్సిన టాప్ 5 పెన్నీ స్టాక్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాం అనుకుంటున్నాను. ఎలాంటి పెన్నీ స్టాక్స్ అంటే చాలా తక్కువ ప్రైస్ అంటే 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ రేంజ్లో కొన్ని పెన్నీ స్టాక్స్కి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ పెన్నీ స్టాక్స్కి స్కోప్ ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనకి మంచి డిస్కౌంట్ ప్రైస్లో లభిస్తూ ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆ పెన్నీ స్టాక్స్ని ఫోకస్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా అగ్రెసివ్గా మనకు వచ్చేసరికి ఏదైనా ఆ స్టాక్ ముందుకెళ్ళేటట్టు ఉండాలన్నమాట. అలాంటి పెన్నీ స్టాక్స్ మీరు వీడియో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 400 లైక్స్ పడిన వెంటనే పెన్నీ స్టాక్స్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ ఉందా, ఆ స్టాక్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క యావరేజ్ ప్రైస్కి వచ్చి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియోలో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టద్దు అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎవరైతే ఎక్కువగా ఈ స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఈ స్టాక్స్ని కొనే క్రమంలో, అమ్మే క్రమంలో ఈ థర్డ్ పార్టీ డిమాట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లిస్తూ ఉంటారు. లేదంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, హిడెన్ ఛార్జెస్ అని, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని వివిధ రకాల ఛార్జెస్ పేరులతో మన దగ్గర డబ్బులు దోపిడీ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి డబ్బులు కట్టకుండా డబ్బులన్నీ మిగిల్చుకొని ఇయర్ ఎండ్లో ఆ డబ్బులన్నింటితో స్టాక్స్ కొనుక్కోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వంతలో ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు, ఈక్విటీ డెలివరీ నో హిడెన్ ఛార్జెస్. ఇంట్రాడే అయితే మార్కెట్లో ఎవరితోనే కంపేర్ చేసుకోండి, వీళ్ళే తక్కువ ఛార్జెస్ చేస్తారు. దాంతోపాటుగా మీరు ఎవరైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తారో వాళ్ళకి మన ఛానల్ నుంచి మనం ఇస్తున్న ఆఫర్ ఏందయ్యా అంటే మీరు ఎవ్రీ వీక్ మీ పోర్ట్ఫోలియో అనాలిసిస్లో, పోర్ట్ఫోలియో రివ్యూలు వీక్ ఆన్ వీక్ బేసిస్ మీద కావాలంటే ఫ్రీగా చేయించుకోండి. నేను కానీ మా టీం కానీ ఎవ్రీ వీక్ మేము మీకు ఫ్రీగా ఈ సేవలు అయితే అందిస్తాం. దాంతోపాటుగా 1 రూపీ కూడా వీటి కోసం మా టీంకి మీరు ఇవ్వద్దు, రూపాయి కూడా, వాళ్ళు కూడా మిమ్మల్ని అడగరు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సుజలాన్ అనమాట. సుజలాన్ ఏం చేద్దాం, సుజలాన్ కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంచుకుంటే కరెక్ట్ అనమాట. మంచి లెవెల్స్లో ఉన్నాయి, టెక్నికాలిటీస్ బాగున్నాయి. ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దాకా ఎవరైతే ఈ లెవెల్స్లో ఉన్నారో అనలిస్టులు చాలా పెద్ద పెద్ద టార్గెట్లు ఇస్తున్నారు. వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటే మంచిది. వొడాఫోన్ ఐడియా కూడా క్వార్టర్లీ రిజల్ట్ వచ్చేదాకా దీన్ని ఏం చేయకుండా ఉంటేనే మంచిది. ఇలాంటి వాటిని అసలు ఏం చేయకుండా ఉంటేనే మంచిది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? షేర్ హోల్డింగ్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నేను మీకు చూపిస్తాగండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కనుక మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏప్రిల్ మే నెలలో విపరీతంగా మ్యూచువల్ ఫండ్స్ ఎంట్రీస్ తీసుకున్నాయి. దాని తర్వాత ఇంకొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. సో కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇదే వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోద్ది. సో బేసికల్గా యూనిట్స్ 10 100 1000 10,000 lakh 10 lakh crore 10 crore 70 కోట్ల షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఏప్రిల్లో ఉండేది. మే నెలలో 81 కోటి ఉండేది. ఓకే, తర్వాత ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, ఇప్పుడు జూన్ ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ 70 కోట్ల షేర్స్ అయినాయి. ఎందుకు అంటే 13 కోట్ల షేర్స్ని మ్యూచువల్ ఫండ్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని అమ్మేసుకున్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా మరి అంటే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తా. ఇక్కడ ఏమైంది ఏప్రిల్ నెలలో మీకు అర్థమవుతుందా? ఏప్రిల్ నెలలో మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయో మే అయిపోయింది, జూన్ కదా, జూన్లో అమ్మేసుకున్నారు. సో ఏప్రిల్ నెలలో మే నెలలో ఎన్ని కొన్నారో అన్ని అమ్మేశారు, ఏప్రిల్లో ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఇంప్రూవ్ అవబోతుంది. ఎంత లెక్కన ఇంప్రూవ్ అవబోతుంది అది కూడా చెప్తాను. సో మీరు చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్ 4 నుంచి 5, 6, 7% ఇంక్రీజ్ చేసుకుంది కదా, ఇది ఇప్పుడు వచ్చిన జూన్ క్వార్టర్లో 9%కో వెళ్ళిపోబోతుంది అనమాట. దాదాపు మ్యూచువల్ ఫండ్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తాలూకా స్టాక్స్ని ఇంతకుముందు 7.64 ఉంచుకున్నాయి. అంతకుముందు అసలు 4% ఉండేది, 4 కాస్త 7.6 అయింది. ఇప్పుడు 9కి వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. 9కి 10కి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా కొనుక్కున్నాయి, చూసుకోండి. నేనైతే చాలా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ఎస్ఐ కూడా, ఎంఎఫ్ఐ కూడా మంచి పాయింట్స్లో ఉన్నాయి. సో ఈ స్టాక్ ప్రజెంట్ ఇప్పుడు ఫైనాన్షియల్స్ చూసుకున్నా హెల్దీగా ఉన్నాయి, రెవెన్యూస్ బాగా పెరుగుతున్నాయి. మీరు చూసుకుంటే అర్థమైపోయింది మీకు ఆ విషయం. ఒకసారి రెవెన్యూస్ అయితే చూపిస్తాను. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద పెరగడం తప్పించి తగ్గే ప్రసక్తే లేదు, చాలా బాగుంది. సో ఫోకస్ చేయాలనుకున్న ఫోకస్ చేసుకోవచ్చు. అవెన్యూ సూపర్ మార్కెట్స్ తలకి ఫైనాన్షియల్స్ చూసాను, చాలా బాగా వచ్చాయి. టోటల్ రెవెన్యూ చూసుకుంటే పెరిగింది. సో చాలా మంచి విషయం అసలు పెరగడం అనేది రెవెన్యూ. సో మీరు చూసుకుంటే జూన్ 2025కి దాదాపు 16,000 crores రెవెన్యూ వచ్చిందనమాట. సో
నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను బాగానే వస్తుందని. నెట్ ప్రాఫిట్ విషయానికి వచ్చినా సరే ఇంతకు ముందున్న క్వార్టర్స్తో కంపేర్ చేసుకుంటే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్న బాగుంది, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న బాగుంది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. కాకపోతే కొంచెం ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంది, బట్ ఎస్ ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్. ఇంకా షేర్ హోల్డింగ్కి వెళ్తే నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ తన హోల్డింగ్ని పెంచుకున్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ పెంచుకున్నాయి. దాంతోపాటుగా మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయి అంటే, ఏప్రిల్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసుకున్నాయి, మే నెలలో కొన్నాయి కదా, మే నెలలో మ్యూచువల్ ఫండ్స్ కొన్నట్టు కనిపిస్తున్నాయి. సో ఒకసారి నేను ఇక్కడ మీకు ఈ లెక్కలు చూపిస్తే అర్థమైపోద్ది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ కొంచెం స్లైట్గా ఎక్సిట్ అయినాయి. అది పెద్ద నెంబరే కాదు. షేర్ హోల్డింగ్ పర్సంటేజ్లో మార్పులు చేర్పులు ఉండవు. BHELకి ప్రజెంట్ ఇప్పుడు ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, అందుకని ఈ స్టాక్కి హైప్ పెరుగుతుంది. బయాన్ డిప్స్ బేసిస్ మీద ఏమైనా ఫోకస్ చేసుకోండి తప్పించి హై లెవెల్స్లో BHELని కానీ HLని కానీ అస్సలు టచ్ చేయొద్దు, చాలా డేంజర్ బెల్స్. కానీ ఆర్డర్స్ అయితే వస్తాయి, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండండి. మంచి లెవెల్స్లో ఎంట్రీస్ తీసుకోండి. ఏదో పైన హైలో ఉన్నప్పుడు 52 వీక్ హైలో ఉన్నప్పుడు, ఇంకా హైకి వెళ్తున్నప్పుడు మాత్రం అనవసరంగా చేతులు పెట్టద్దు, నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈ వీడియో మీకైతే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. ఈ స్టాక్స్ అన్నిటి గురించి మీకైతే క్లియర్గా అండర్స్టాండింగ్ అయితే అయిందనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.